గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమామని చెప్పుకున్నారు. అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పక్క, భారతిరెడ్డి గారు పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంత మందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు గాని పరిమితం పెట్టకుండా ఎంత మంది ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఈ రోజు మేము ఎంతమందికి ఇస్తున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 22-23లో 42,61,000 మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5,540 కోట్ల ఇచ్చారు. మరి మేము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తామన్నాం. అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.